అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2024వ సంవత్సరంలో విజయదశమి దసరా పండగ ఎప్పుడు వచ్చింది, విజయ ముహూర్త సమయం ఏమిటి, వాహనాలకి పూజ ఏ సమయంలో చేయాలి, శమివృక్ష పూజ ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ విజయదశమి. చెడుపై మంచి సాధించిన విజయంగాను విజయదశమిని జరుపుకుంటారండి. దుర్గాదేవి మహిషాసురునితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వధించిన కారణంగా 10వ రోజున ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ పండగను జరుపుకుంటారు. అయితే విజయదశమి పండగ ఈ 2024వ సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది అంటే అక్టోబర్ 12, 2024 శనివారం రోజున వచ్చింది. ఈ రోజు మనం దసరా పండగను జరుపుకుంటాము. ఈ రోజు తిథి దశమి తిథి అండి. నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ విజయదశమి రోజు అమ్మవారికి పూజ చేయవలసిన సమయం అక్టోబర్ 12 శనివారం ఉదయం 7:29 నుండి 9 గంటల లోపే పూజను చేయాలండి. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఈ సమయంలో పూజ చేయడం కుదరకపోతే ఉదయం 10:31 నుండి 1:30 లోపు అమ్మవారిని పూజించాలి. అలాగే ఈ రోజే ఆయుధ పూజ అంటే వాహనాలకి చేసే పూజ అండి. మరి ఆ పూజ అక్టోబర్ 12 శనివారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల లోపే ఈ పూజను పూర్తి చేయాలి. లేదంటే 12:57 నుండి 1:20 లోపు మీరు వాహనాలకి పూజను చేయండి. ఈ పూజ చేస్తే ఎలాంటి ప్రమాదాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది. అలాగే ఈ రోజు జమ్మి చెట్టును కూడా పూజిస్తారండి. జమ్మి చెట్టుకి పూజ చేయడానికి శుభ సమయం అక్టోబర్ 12 శనివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో పూజలు చేయాలి. ఈ విజయదశమినే విజయం వరించే రోజు అని కూడా అంటారండి. ఈ విజయదశమి రోజు తిథి, వారం, తారాబలం, గ్రహబలం, రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం లాంటివి ఏమి చూడకుండా ఏ పనైనా మొదలు పెట్టుకోవచ్చండి. ఈ రోజు మొదలుపెట్టిన ఏ పనిలోనైనా విజయం తప్పకుండా వరిస్తుందండి. ఇంతటి విశేషమైన రోజుకి విజయ ముహూర్త సమయం ఒకటి ఉందండి. మరి ఆ సమయం ఏమిటంటే అక్టోబర్ 12 శనివారం మధ్యాహ్నం 1:43 నుండి 2:30 మధ్యలో మీరు ఏ పనైతే చేయాలనుకుంటున్నారో అది చేయండి. మీకంతా మంచి జరుగుతుంది. విజయ ముహూర్త సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే ఈ రోజు దసరా పండుగను జరుపుకుంటారు. ఈ దసరా రోజు పాలపిట్టను దర్శిస్తే శుభం కలుగుతుందండి. ఈ దసరా రోజు తప్పకుండా పాలపిట్టను చూడండి. దసరా రోజు అందరూ మాంసాహారం తింటారు. ఈ సంవత్సరం దసరా శనివారం వచ్చింది కాబట్టి శనివారం మాంసాహారం తినకుండా మరుసటి రోజు మీరు మాంసాహారాన్ని తీసుకోండి. ఈ సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, ఏ రోజు ఏ అలంకరణ చేయాలి అనే వీడియో మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ 2024వ సంవత్సరంలో విజయదశమి ఎప్పుడు వచ్చింది, విజయ ముహూర్త సమయం ఏమిటి, వాహనాలకి పూజ ఏ సమయంలో చేయాలి, శమివృక్ష పూజ ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నింటి గురించి మీరు క్లియర్ గా తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.